హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా శ్రీనుజ్ డైరీస్. నాకు ఫ్రీ టైంలోని బుక్స్ రీడ్ చేయడం చాలా ఇష్టం. ఇంకా ఈ రోజు అయితే మా జై బేగా పడుకునిపోయాడు. ఇంకా నాకు ఏమీ వర్క్ అయితే ఏం లేదు ఇంట్లోని. సో అందుకే అని బుక్స్ రీడ్ చేస్తున్నాను. తర్వాత గుర్తొచ్చింది కొన్ని పెండింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. సో ఎలాగో జై పడుకున్నాడు కాబట్టి ఇప్పుడే చేసేసుకోవచ్చు అనేసి ఇంకా నేను వచ్చాను కిచెన్లోకి. ఫస్ట్గా మాకు ఎప్పుడైనా పెసరట్టు తినాలనుకుంటే మేము పెసర్లు నానబెట్టుకోము. ఇంకా చాలా ఈజీ, ఇంకా చాలా క్విక్గా అయితే చేసుకుంటాము. నేను చాలా ఈజీ ఇంకా చాలా క్విక్గా ఇంకా పెసర్లు నానబెట్టుకుంటానే పెసరట్టు ఎలా చేస్తానంటే ఇంకా 1 మంత్ కోసమే స్టోర్ చేసుకుని కూడా పెట్టుకుంటాను. సడన్గా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు కూడా ఈజీగా చేసుకొని తినొచ్చు అనేసి. సో నేను పెసర్లు ఒక 1/2 kg తీసుకున్నాను. ఆ పెసర్లకి బాగా 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసి తీసుకుంటున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడు బయట ఎండ్లోని దుపట్టా వేసి పెసర్లు వాష్ చేసుకున్నాం కదా. సో పెసర్లోని ఉన్న వాటర్ అంతా డ్రై అయిన వరకు ఇంకా ఎండ్లోని ఎండబెట్టుకుంటాను. సో ఇంకా పెసర్లు డ్రై అయిన వరకు ఇంకా నాకు కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో అవి కూడా ఈరోజు కంప్లీట్ చేసేసుకుంటాను అనుకుంటున్నాను. 1 వీక్ నుంచి అనుకుంటున్నాను నెక్స్ట్ డే చేసుకుంటాను. అలా అనేసి 1 వీక్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే ఫైనల్గా చేసుకుంటాను అనుకున్నాను. 1 వీక్ నుంచి ఘీ ప్రిపేర్ చేసుకుంటాను అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. సో గైస్, నేను ఘీ ఎలా చేస్తానంటే 15 డేస్ నుంచి నేను పెరుగు పైన మెగడ వస్తుంది కదా. సో ఆ మెగడంతా ఒక బాక్స్లోని స్టోర్ చేసి ఫ్రిడ్జర్లోని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. క్రీమ్ అయితే చాలా కూలింగ్గా ఉన్నదనేసి నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు. 4-5 మినిట్స్ వరకు హై స్పీడ్లోని గ్రైండ్ చేసుకుని తీసుకుంటున్నాను మిక్సీలోని. బటర్ అంతా సపరేట్ అయిన వరకు ఇంకా బటర్ అంతా సపరేట్ అయిన తర్వాత బటర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసి వేరేగా బటర్ అంతా బౌల్లో తీసేసుకున్నాను. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కదా. అప్పుడు ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకున్న తర్వాత బటర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా తీసాం కాబట్టి ఇంకా బటర్ అంతా వేసి మెల్ట్ చేసుకోవాలి. ఇంకా అప్పుడు బటర్ మెల్ట్ అవుతుంది కాబట్టి నేను వెళ్ళేసి పెసర్లు ఆరబెట్టుకున్నాను కదా. సో అవి కూడా తీసుకుని వచ్చేసాను. నబతే మా జై ఇప్పుడు పడుకొని లేగిస్తే ఇంకా డైరెక్ట్గా వెళ్ళేసి ఇంకా పెసర్ల మీద అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడు బటర్ మెల్ట్ అయ్యి వైట్ కలర్ పార్ట్ అంతా గోల్డెన్ కలర్లోని వచ్చిన వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే వచ్చేసింది కదా. సో ఈ టైం అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లోని తీసుకోవచ్చు. ఇంకా నేనైతే ఫస్ట్ ఒక స్టీల్ బౌల్లోని తీసుకుంటున్నాను. ఇప్పుడు అయితే కొంచెం వేడిగా ఉంది. ఇంకా అప్పుడు చల్లారిన తర్వాత నేను ఒక గ్లాస్ జార్లోని ఘీకి అయితే స్టోర్ చేసుకుంటాను. ఘీ అయితే ఎప్పుడు గ్లాస్ జార్లోని స్టోర్ చేసుకోవాలి గైస్. ఇంట్లో చేసుకున్న ఘీ అయితే 1 టేబుల్ స్పూన్ యూజ్ చేసినా చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా అప్పుడు పెసర్లు అంతా డ్రై అయిపోయింది కదా. సో పెసర్లు అంతా నేను ఒక మిక్సీ జార్లోనే తీసుకొని మిక్సర్లోనే ఎంత ఫైన్గా అవుతే అంత ఫైన్గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. పెసర్లు పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఒక కంటైనర్లోని స్టోర్ చేసుకుంటాను 1 మంత్ వరకు. సడన్గా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు పెసరట్టు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగే పెసరట్టు ఉప్మా చేసుకుంటున్నాను. సో ఎస్టర్డే నేను పెసరలు పౌడర్ చేసుకున్నాను కదా. సో అది 2.5 కప్ తీసుకున్నాక 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే చేసుకోవాలి. ఇంకా అప్పుడు పెసరట్టు ఉప్మా కోసం ఉప్మా చేసుకుంటున్నాను కదా. సో ఉప్మా కోసం నేను 1 ఆనియన్, 1 గ్రీన్ చిల్లీ, 1/2 ఇంచ్ జింజర్ని చాప్ చేసి తీసుకున్నాను. సో గైస్, ఇలా పెసరట్టు చేసుకుంటే పెసరట్టు అయితే చాలా క్రిస్పీగా వస్తుంది. బికాస్ పెసరలు మేము నానబెట్టలేదు కాబట్టి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అప్పుడు కడాయిలోని 1 కప్ ఉప్మా రవ్వ వేసి మంచి ఎరుమ వచ్చిన వరకు కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అప్పుడు ఆ కడాయిలోనే కొంచెం ఆయిల్ తీసుకున్న తర్వాత వేరుశనగలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా 1/2 ఇంచ్ జింజర్ చాప్ చేసుకున్నాం కదా, గ్రీన్ చిల్లీ, ఇంకా ఆనియన్ అన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోని వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఇంకా అప్పుడు ఆనియన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 700 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. అప్పుడు వాటర్లో బాయిల్ వచ్చిన తర్వాత
ఉప్మా రవ్వ ఫ్రై చేసుకున్నాం కదా, సో ఆ ఉప్మా రవ్వ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా ఉప్మా కొంచెం లిక్విడ్ ఫామ్లోనే చేసుకుంటున్నాను, అందుకే అని నేను కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను. పెసరట్టు ఉప్మాకి అయితే ఉప్మా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ థిక్గా అయితే బాగోదు. ఇంకా ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టాక ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత పెసరట్టు బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, సో ఆ బ్యాటర్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎంత పలుచగా అవుతే అంత పలుచగా చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది పెసరట్టు అయితే. నేను అందుకే పెసర్లు ఎప్పుడు ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చేసుకుంటే పెసరట్టు చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇంకా పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టర్న్ చేస్తున్నాను. 1 సైడ్ కాల్చుకున్నాం కదా, సో ఇంకా టర్న్ చేసి నేను ఇంకొక సైడ్ కూడా కాల్చుకున్నాను. సో ఇలా కాల్చుకున్న తర్వాత ఉప్మా రెడీ చేసుకున్నాం కదా, సో ఆ ఉప్మాకి పెసరట్టు మీద ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఉప్మా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కట్ చేసుకున్న ఆనియన్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా పచ్చి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మాకి. ఇంకా ఫైనలీ క్రిస్పీ పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. నేను పెసరట్టు ఉప్మా జింజర్ చట్నీతోని సర్వ్ చేసుకుంటున్నాను. మీకు మా వీడియోస్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.